బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి ఈ కేసుకు సంబంధించి ఒక కొత్త ట్విస్ట్ ఇప్పుడు చోటు చేసుకుంది. ముఖ్యంగా దివ్యల మాధురి ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి ఉన్నారో ఆమె అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు, తన మీద ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణలు చేస్తున్నారు, తన ప్రతిష్టకు భంగం కలిగే విధంగా లేనిపోని విమర్శలు చేయటం, అలాగే తన పిల్లలకు DNA పరీక్షలు చేయాలని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేయడంతో మనస్తాపానికి గురై ఇక చచ్చిపోదాం అనుకుని తన కారులో హైవే మీదకి వచ్చి ఒక కారుని గుద్ది ఆత్మహత్యయత్నం చేసుకున్నారు. ఆ కారు పల్టీలు కొట్టింది, ఆమెకి గాయాలైనవి, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లిన పరిస్థితి తెలుసు. అయితే ఆత్మహత్య చేసుకోవటం తప్పు, అది నేరం కిందకు వస్తుంది. దాంతోపాటు ఏదైతే వెహికల్ని గుద్దారో అందులో 3 వ్యక్తులు ఉన్నారు, ఒక జంట అలాగే డ్రైవర్, మొత్తం 3 వ్యక్తులు కూడా గాయాలైన పరిస్థితి ఉంది. ఒకవైపు తాను చనిపోదాం అనుకుని వేగంగా 200 కిలోమీటర్ల వేగంతో కార్ని హైవే మీదకి తీసుకొచ్చి ఆ వెహికల్ని గుద్దడంతో అటు పోలీసులు దీని మీద కూడా కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఆత్మహత్య చేసుకోవటం నేరం, ఆ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. దాంతో పాటు నిర్లక్ష్యంగా కారు నడిపిన కేసు కూడా నమోదైంది. ఎందుకంటే ఆమె జూమ్ కాల్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నట్టుగా సమాచారం ఉంది పోలీసులకు. ఎందుకంటే అప్పుడు జూమ్ కాల్ ఆన్ అయినట్టుగా పోలీసులు ఆ వివరాలు కూడా తీసుకున్నారు. సో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినటువంటి విషయం కూడా ప్రస్తావించారు, ఆ సెక్షన్ కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. మరొకరిని చంపాలని చెప్పి, అంటే ఉద్దేశపూర్వకంగా కారును తన కారుతో గుద్దినటువంటి నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగా ఎదుటి వాళ్ళని చంపే పరిస్థితి ఉంది కాబట్టి హత్యాయత్నం కేసు కూడా నమోదైన పరిస్థితి ఉన్నట్టుగా మనకి సమాచారం వస్తుంది. ఈ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. సో ఒకసారి మనం మాధురి గారి అడ్వకేటు ఆజాద్ గారు ఉన్నారు, వారితో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారికి ఒకసారి నేను ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే చనిపోవాలనుకోవటం చాలా తప్పు, అది నేరం కిందకు వస్తుంది. దాంతోపాటు ముఖ్యంగా ఇట్లా ఎదుటి వాళ్ళని చంపాలి ఉద్దేశపూర్వకంగా, అంటే అందులో మనుషులు ఉన్నారా లేరా, ఆ వెహికల్ను గుద్దితే అందులో ఉన్న వాళ్ళకి ప్రమాదం ఏర్పడుతుందా, ఈ విషయాలు కూడా తెలుసుకోకుండా కనీసం స్పృహ లేకుండా ఇంత దారుణానికి ఒడిగట్టారని చెప్పి హత్యాయత్నం కేసు కూడా నమోదు చేసినట్టుగా మనకి సమాచారం వస్తుంది. ఒకసారి వారితో మాట్లాడదాం. ఆజాద్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. ఆజాద్ గారు, ముఖ్యంగా మాధురి అడ్వకేట్ గా ఉన్నారు మీరు, వారి మీద మరొక కొత్త సెక్షన్ కూడా నమోదైనట్టుగా తెలుస్తోంది. ఎదుటి వాళ్ళని చంపేటటువంటి పరిస్థితి ఉంటే కూడా హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఎందుకంటే ఆమె ఫాస్ట్ గా హైవే మీదకి రావడం, అక్కడ ఆగి ఉన్నటువంటి ఒక కారును బలంగా గుద్దడంతో అందులో ఉన్న పర్సన్లు కూడా వాళ్ళు ఒడిశాకి వెళ్తున్నారంట, వాళ్ళు నావిగేషన్ కోసం మ్యాప్ లొకేషన్ కోసం వాళ్ళు అక్కడ ఆగారంట. సో వాళ్ళని గుద్దారు, వాళ్ళకు కూడా గాయాలయ్యాయి, హత్యాయత్నానికి పాల్పడ్డారు కాబట్టి ఆ కేసు కూడా పోలీసులు నమోదు చేసినట్టుగా మనకు సమాచారం వస్తుంది. సో అంటే ఒకటండి, ఇప్పుడు అటెంప్ట్ టు మర్డర్ అనేది అది అక్కడ సర్కమ్స్టాన్సెస్ వాళ్ళు ఏదో ఇన్వెస్టిగేషన్ చేశారు అనేది మన ఎఫ్ఐఆర్ చూస్తే కానీ చెప్పలేము. కాకపోతే ఇది 109 సెక్షన్ విషయానికి వస్తే ఒక వ్యక్తిని హత్యా ప్రయత్నం చేయడం అంటే ఈమెకి ఆయన తెలిసి ఉండాలి కదా గతంలో. అంటే ఇప్పుడు జనరల్ చెప్తుంది, సెక్షన్ చెప్తా ఇక్కడ ఏం జరిగింది, పోలీసు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ఉంది అనేది ఎఫ్ఐఆర్ చూడకుండా నేను చెప్పలేను ఒక న్యాయవాదిగా. సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే 3 days నుంచి డిప్రెషన్ లో ఉంది, అది వాస్తవం అందరికి తెలిసిన విషయమే. అంటే హత్య కేసును ఎట్లా పరిగణలోకి తీసుకుంటారు సార్? ఎవరైతే హత్య గావించబడ్డారో, ఎవరైతే గాయాల పాలయ్యారో వాళ్ళకి ముందు పరిచయం ఉండాలంటారా? పరిచయం ఉండి ఉద్దేశపూర్వకంగా సార్ ఒక్క నిమిషం చెప్తాను. హత్యాయత్నము అంటే జనరల్ గా లాలో ఏముంది, బిఎన్ఎస్ సెక్షన్ లో ఏముందంటే ఒక వ్యక్తిని చంపాలనే ఉద్దేశం ఉన్నప్పుడు అది వస్తుంది. అంటే ఎదుటి వ్యక్తులు తెలిసే ఉండాలి కదా, ఇప్పుడు ఫలానా ఆయన XYZ ని చంపాలని అనుకుంటున్నాను అలా ఉండాలి అన్న కాన్సెప్ట్ లో వస్తుంది. అంటే మామూలు బిఎన్ఎస్ సెక్షన్ చెప్తున్నాను నేను. ఇప్పుడు పోలీసు వారు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేశారు, ఎలా చేశారు అంటే పొద్దున మాకు వచ్చిన సమాచారం మేరకు 125 పెట్టారు. 125 దాని మీద నెగ్లిజెన్స్ కింద పెట్టడం జరిగింది. మరి ఈమె మానసిక స్థితి, నేను ఇచ్చిన స్టేట్మెంట్ అంటే నేను చచ్చిపోవాలని ఉద్దేశం, నేను గుద్దాలనే ఉద్దేశం అని అంటే మరి ఆమె చెప్పిన మానసిక స్థితి కూడా బాగోలేదు. మానసిక స్థితి వల్ల ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ కూడా పెద్దగా అంటే పరిగణలో తీసుకొని మరి చేశారా లేదా నిజంగా ఇన్వెస్టిగేషన్ చేశారా? ఎందుకంటే అక్కడ ఒక న్యాయవాది, సీనియర్ న్యాయవాది, ఆయన మనం రెస్పెక్ట్ ఇద్దాం. కానీ ఆ న్యాయవాది ఏమో తెలియలేదు కదా, గతంలో ఏమో పరిచయం లేదు కదా, ఆయన ఎవరో ఈయన ఎవరో తెలియదు. సరే ఈమె డిప్రెషన్ కి లోన్ అయ్యి మరి ఏ విధంగా మానసిక అంటే తాను చనిపోవాలనుకుంటే ఏదో ఇంకేదో చేసుకోవచ్చు, కానీ ఆగి ఉన్న వెహికల్లో అందులో మనుషులు ఉన్నారా లేరా అని తెలియకుండా ఇష్టం వచ్చినట్టుగా రోడ్డు మీదకి వచ్చేసి గుద్దేస్తే ఒకళ్ళని చంపాలన్నటువంటి మెంటాలిటీ అందులో కనిపిస్తుంది కదా అని కొంతమంది వాదన. సరే సార్, ఇప్పుడు ఇది కామన్ మ్యాన్ గా మీరు చర్చించడం కరెక్టే కాదంటలేదు.
కానీ ఇప్పుడు ఎఫ్ఐఆర్ లో ఏముందో ఇన్వెస్టిగేషన్ చూడాలి కదా. అప్పుడు మేము అంటే మాకు వచ్చిన సమాచారం ఏంటంటే వాళ్ళు 125 సెక్షన్ పెట్టారు, అది ఇన్ఫర్మేషన్ ఉంది, మేము మాట్లాడటం జరిగింది. ఒకవేళ దాన్ని 109 గా మార్చారా, ఎలా మార్చారు అది కూడా రాస్తారు కదా. ఇన్వెస్టిగేషన్ లో పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేసే సందర్భంలో రాయాలి కదా. అది ఏ విధంగా ఇంకోటి సార్, ఇప్పుడు తెలిసి జరిగినా తెలియకుండా జరిగినా ఒక నేరం జరిగితే చేసిన వాళ్ళు బాధ్యులు అవుతారా అవరా? సార్ ఒక మాట చెప్తే ఏంటారా, ఇప్పుడు ఒక్కటి చెప్తా, అక్యూజ్డ్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. ఒక వ్యక్తి మీద నేరారోపణ చేసినంత మాత్రం నేరం చేసినట్టు కాదు. కాకపోతే ఇప్పుడు ఆమె ఒప్పుకున్నారు కదా సార్, నేను వేగంగా రోడ్డు మీదకి వచ్చాను, వాణి గారు అన్న మాటలు నేను తట్టుకోలేక నేను మనస్తాపానికి గురై నేను చచ్చిపోదాం అనుకున్నాను, దేనికో దాన్ని గుద్దేసి చచ్చిపోదాం అనుకున్నాను, వచ్చా రోడ్డు మీద. అదే సార్ నేను ఏమంటున్నా, ఇప్పుడు చట్టం ఏ విధంగా చెప్పింది ఓకేనా సార్, లా ఏ విధంగా ఉన్నది అనే దాని ప్రకారము మేము ఫాలో అవుతాం. నేనని కాదు, ఏ అడ్వకేట్ అయినా కూడా ఒక ఇప్పుడు జరిగిన నేరాన్ని ఎవరు ఆపలేము, మీరు ఆపలేరు, నేను ఆపలేము. జరిగిన దానికి ఏమవుతుంది, దాని యొక్క కాస్ట్ అండ్ కాన్సిక్వెన్స్ చెల్లించుకోవాలి, మూల్యం చెల్లించుకోవాలి ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అంతే కదా. ఇప్పుడు ఎవరైతే నేరానికి పాల్పడ్డారో వాళ్ళు మూల్యం చెల్లించుకుంటారు. అంటే ఏంటి, సంబంధిత జైలు శిక్ష లేకపోతే ఫైన్ అది ఇంకేదో జరుగుతుంది, అంతే కదా. జరిగిన దాన్ని మనం ఆపలేం కదా. సో మేమేమంటున్నాం, ఒకవేళ నా దగ్గర ఎఫ్ఐఆర్ అయితే లేదు, రేపు ఎఫ్ఐఆర్ వస్తున్న తర్వాత దాన్ని చూసి అది ఏ విధంగా వెళ్ళాలి ఏంటి అనేది మేము నెక్స్ట్ లీగల్ గా మేము వెళ్తాం. లీగల్ ఫ్యాక్ట్ వేరే, లీగల్ వేరే. సో లీగల్ గా ఏ విధంగా వెళ్ళాలి, దానిలో మరి ఏదైతే హైకోర్టులో క్రాష్ చేసుకుంటామా. సార్ మీరు మాధురి గారు అడ్వకేట్ కాబట్టి ఇప్పుడు వరకు నమోదైన సెక్షన్స్ ఏంటి, పోలీసుల దగ్గర మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? అంటే ఎఫ్ఐఆర్ కూడా మార్నింగ్ నేను అడిగినప్పుడు చెప్పాను, ఎఫ్ఐఆర్ చేతికి రాలేదు, 125 పెట్టారు అనేది నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. సో 125 అంటే మన నెగ్లిజెన్స్ కింద, ఇప్పుడు రేషన్ డ్రైవింగ్ ఉంటుంది, నెగ్లిజెన్స్ కింద ఉన్నట్టు. దాన్ని అటెంప్ట్ మర్డర్ గా చేశారు అంటే 109 అంటే కొత్త సెక్షన్ చెప్తున్నాను, బిఎన్ఎస్ గురించి చెప్తున్నాను. అంటే నాకు ఇన్ఫర్మేషన్ లేదు, నేను చెప్తున్నాను ఇన్ఫర్మేషన్ లేదు. నేను కూడా మాధురి గారికి ఇప్పుడే మన మిత్రుడు ఫోన్ చేస్తే అడిగాను, అడిగితే ఆమె కూడా ఇన్ఫర్మేషన్ రాలేదండి, మరి నాకైతే ఎవరు చెప్పలేదని అన్నారు. ఒకవేళ నేనేమంటున్నానండి, ఒకవేళ ఏదైతే కోర్టు ఏదైతే లా ఉందో దాని ప్రకారం మేము వెళ్తాం, లా ప్రకారం వెళ్తాము, కోర్టు ప్రకారం వెళ్తాము. అది 125 నుంచి 109 చేశారా, లేకపోతే ఇంకేదైనా సెక్షన్స్ వాళ్ళు మోటార్ వెహికల్ యాక్ట్ కింద పెట్టారా, తర్వాత ఇవన్నీ ఎవిడెన్స్ ఉంటది. ఇప్పుడు ఒక లాలో ఇవన్నీ ఎవిడెన్స్ ఉంటది కాబట్టి దాని ప్రకారం మేము వెళ్తాము. మాధురి గారి దగ్గర లైసెన్స్ కూడా లేదని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, పోలీసులు లైసెన్స్ లేకపోతే దాని ప్రకారం అదే నేను అంటున్నా, ఏదున్నా కూడా చట్ట ప్రకారంగా న్యాయ పోరాటం మేము చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. అది ఇప్పుడు ఒక అడ్వకేట్ గా నాకున్న రైట్ అది. నా క్లయింట్ తప్పు చేసిందా లేదా అనేది ఒక పక్కన పెట్టి ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా జరిగింది ఏంటి, దాని మీద ఇన్వెస్టిగేషన్ ప్రకారం వాళ్ళ దగ్గర ఎఫ్ఐఆర్ ఏ విధంగా ఉంది, ఏమేమి సెక్షన్స్ ఉన్నాయి అవన్నీ చూసుకున్న తర్వాత దానికి ఏ విధంగా న్యాయపోవడం చేయాలని లీగల్ గా మేము వెళ్తాం. ఓకే, మాధురి గారి మానసిక స్థితి కావచ్చు, ఆరోగ్య పరిస్థితి కావచ్చు ఏంటి సార్ మీకు తెలిసిన సమాచారం? అంటే నేను ఇప్పుడే జస్ట్ ఇందాకనే మాట్లాడానండి, ఆమె కొంచెం పరిస్థితి బాగాలేదు, మానసిక స్థితి బాగా ఒత్తిడిలో ఉన్నారు, చాలా మానసిక ఒత్తిడిలో ఉన్నారు. యాక్చువల్ నిన్న నేను మాట్లాడానండి, ఒక 3 days నుంచి ఆమె మన కాంటాక్ట్ అవుతున్నారు కానీ నేను అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయాను నాకున్న పరిస్థితి వచ్చా. నేను ఒకసారి మాట్లాడాను, తర్వాత యాక్సిడెంట్ జరిగింది, నైట్ నాకు కలవలేదు, పొద్దున కూడా కలవలేదు. ఇందాక నేను మాట్లాడటం జరిగింది జస్ట్ 1 hour క్రితం. మాట్లాడితే చాలా డిప్రెషన్ ఉన్నారు, బాగా దెబ్బలు అంటే ఇక పెయిన్స్ అవి ఉన్నాయి, మా మైండ్ లో ఏదో మెదడులో రక్త నాళం గడ్డగట్టిందని చెప్పి డాక్టర్ చెప్పారంట, ఇలా ట్రీట్మెంట్ ఉన్నారు, కొంచెం మానసిక ఒత్తిడిలో ఉన్నారు. ఇంకా నేను కూడా ఎక్కువ మాట్లాడలేదు, జస్ట్ ఒక 5 నిమిషాలు మాట్లాడాను. ఇప్పుడు మన మిత్రులు ఒకరు చెప్పారు ఇట్లా అటెంప్ట్ మర్డర్ ఏంటంటే నేను మాట్లాడాను, మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందా, పోలీసు వాళ్ళు మీకు ఏమైనా నోటీస్ ఇచ్చారా ఏంటని అడిగితే నాకు ఎంతవరకు అయితే ఏం రాలేదండి అలాంటిది అని అన్నారు ఆమె. ఒకటి సార్, ఇప్పుడు ఆ బాధితులు కూడా కంప్లైంట్ ఇచ్చినట్టుగా మనకి సమాచారం వస్తుంది, ఆ కారులో ఆగి ఉన్న కారులో ఉన్నటువంటి వ్యక్తులు కూడా గాయాలని కాబట్టి ఇస్తారు అది కామన్ గా ఇస్తారు కదా. ఇప్పుడు మనమైనా ఇస్తాం కదా, మనకి ఎవరైనా వచ్చి మనకి ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది కదా. అవును, అప్పుడు అలాంటి సందర్భాల్లో అది తెలిసి చేసినా తెలియక చేసినా మానసిక స్థితి సరిగా ఉన్నా లేకపోయినా హత్యాయతనం కింద వాళ్ళ మీద సెక్షన్ నమోదు అవుతుందా ఉండదా? సార్ అలా చెప్పట్లేదు, నేను నాకు వచ్చిన సమాచారం మేరకు ఈ కేసు కదా సార్, ఈ కేసు కదా నేను ఒకవేళ ఎవరైనా ఈ కేసు వేరండి. ఇప్పుడు మనం ఈ కేసు గురించి మాట్లాడుకుందాం. జనరల్ ఎగ్జామ్స్ చాలా ఉంటాయి, లీగల్ పాయింట్స్ అవి మనకు అవసరం లేదు. మీరు నేను మాట్లాడుకోవాల్సింది ఈ కేసు గురించి ఉన్నప్పుడు ఆమె యాక్సిడెంట్ జరిగింది, ఇంటెన్షన్ గా చేశారు, మాలపై ఇంటెన్షన్ ఉంది అని ఎస్టాబ్లిష్ చేశారు, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే ఆ కంప్లైంట్ కాపీ ఎఫ్ఐఆర్ ఇవన్నీ నేను చూడాలి, అంతే కదా. ఎప్పటి వరకు వస్తుంది సార్ ఎఫ్ఐఆర్ కాపీ మీ చేతికి, ఎప్పుడు రావచ్చు? ఈ రోజు మాట్లాడతానండి, వేరే మన టీం ఉంది, అంటే యాక్చువల్ నేను కాదు మా టీం ఉంటది కదా, మా అడ్వకేట్ టీం ఉంటది, మన లా ఫార్మ్ నుంచి టీం ఉంది. నేను ఆ టీం తో నేను ఈ రోజు కాంటాక్ట్ లో ఉంటాను,
ఓకే, ఆ ఎఫ్ఐఆర్ కాపీ వచ్చిన తర్వాత ఒకసారి మాకు కూడా సెండ్ చేయండి అయ్యో, సార్. ఖచ్చితంగా అండి. మేము ఒకటి సార్, లా ప్రకారం వెళ్దాము, మేము న్యాయ పోరాటం చేస్తాము. ఓకే ఒకటి సార్, ఇప్పుడు ఒకటే చెప్తాను, ఇప్పటి వరకు కూడా నేను న్యాయం కోసం పోరాడాము, ఖచ్చితంగా పోరాడతాము. ఉమ్, లాయర్ గా నా డ్యూటీ నేను చేస్తాను. ఇందులో రాజకీయాలకు సంబంధం లేదు, వ్యక్తిగత విషయాలకు కూడా సంబంధం లేదు. నా డ్యూటీ లాయర్ గా నేను చేస్తాను. Okay. నా క్లయింట్ నాకు ఫీజు ఇచ్చింది. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆజాద్ గారు. ఎస్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు పాస్ ఎస్, చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆజాద్ గారు. అది మాధురి గారి అడ్వకేట్ చెప్తా ఉన్నారు. ఇంకా ఎఫ్ఐఆర్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ రావాల్సి ఉంది. హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారని సమాచారం వచ్చిన నేపథ్యంలో వారిని కాంటాక్ట్ అయ్యాం. అయితే ఎఫ్ఐఆర్ లో అఫీషియల్ గా ఆ రిపోర్ట్ మనకు వస్తే గానీ దాంతో మాట్లాడే పరిస్థితి లేదు. ఒకటి మాత్రం చెప్తున్నారు, మానసిక స్థితి సరిగా లేదు. సో దీన్ని పరిగణలో తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఒకవేళ ఆ బాధితులు ఎవరైతే ఆ కారులో ఉన్నటువంటి ఆగి ఉన్న కారులో ఉన్న బాధితులు కంప్లైంట్ ఇస్తే గనక, హత్యాయత్నం కేసు నమోదు చేస్తే గనక ఫర్దర్ గా ఎఫ్ఐఆర్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము ముందుకెళ్లే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. సో చూద్దాం ఏం జరగబోతుంది. మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి.